కోరుకుంటున్నాము. అలానే కుండాజీ శ్రావణ్ గారిని టెంకాయ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాము. భాస్కర్ గారిని టెంకాయ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాము. అలానే రావుగారు వెంకటరెడ్డి గారిని టెంకాయ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాము. శ్రీ మల్లికార్జున రెడ్డి గారిని టెంకాయ కొట్టవలసిందిగా, అలానే శ్రీ ఎంతో ఘనంగా జరుపుకుంటున్నటువంటి శ్రీరామనవమి నిర్మల్ జిల్లాలో ప్రతి ఏటా ఎంతో సంబరంగా వేలాదిగా యువకులు తరలి వచ్చి ఈ శోభయాత్రను జయప్రదం చేస్తూ, మరి అదే మాదిరి ఈ సంవత్సరం కూడా ఎంత మంటుడైనలో వేలాదిగా వచ్చి ఈ శోభయాత్రను జయప్రదం చేయడానికి తరలి వచ్చిన నా హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. మీకు పరిస్థితులు తెలుసు. ఈరోజు ఏ రకంగానైతే భారతదేశం మీద ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులతోటి ఎంతో మంది అక్రమదారుల చేతుల్లో ఇబ్బందులు పడి స్వతంత్రం వచ్చి 8 సంవత్సరాలైనా కూడా ఇంకా రామరాజ్య స్థాపన కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న సమయంలో ఒక భారతదేశ ముందు బిడ్డగా నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే కాకుండా ప్రపంచ శక్తిగా పరుగులు తీస్తూ దేశ సౌభాగ్యంగా ఈరోజు ముందుకు నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా రామరాజ్య స్థాపన కోసం అందరం కలిసి కట్టుగా ముందుకెళ్దాం. ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కోరుకున్న రామరాజ్యం, మనం కోరుకునే నిజమైనటువంటి స్వరాజ్యం, మనం కోరుకునే రామరాజ్య స్థాపన కోసం అందరం కలిసి కట్టుగా నిబంధనలతో ముందుకు నడుస్తామని మీ అందరి వెంట మీ పెద్దమ్మలాగా, మీ కుటుంబ సభ్యులాగా, మీ కొడుకులాగా ఖచ్చితంగా మీ వెంట నేను ఉంటానని మీ అందరికీ మాటిస్తూ భారత్ మాతకి